హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా పండక్కి 2 లేదా 3 సినిమాలు పోటీ పడడం చూస్తాం. కానీ ఈసారి ఏకంగా 5 సినిమాలు బరిలోకి దిగి బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు, మాస్ మహారాజా రవితేజ, భర్త మహాశైలకు విజ్ఞప్తి, యువ సంచలనం నవీన్ పొలిశెట్టి, అనగనగ ఒక రాజు మరియు క్లాస్ హీరో సర్వానంద్, నారి నారి నడుమ మురారి, ఈ 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ తమ సత్తా చాటుతున్నాయి. అయితే ఏ సినిమాకైనా 3వ రోజు అంటే డే 3 అనేది చాలా కీలకం. సినిమా భవిష్యత్తుని, లాంగ్ రన్ని డిసైడ్ చేసేది ఆ రోజే. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 5 సినిమాల 3వ రోజు కలెక్షన్స్ని పక్కపక్కన పెట్టి ఎవరు గెలిచారు, ఎవరు తగ్గారు, ఎవరు సర్ప్రైజ్ చేశారు అనే విషయాలని చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ కంపేర్ చేసి ఎనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో చూస్తే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రిపోర్ట్ మొత్తం మీ కళ్ల ముందుంటుంది. ముందుగా మనం ఈ రేసుని ప్రారంభించిన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి 3వ రోజు ఆదివారం వచ్చింది. రిలీజ్కి ముందున్న హైప్, మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్స్ చూసి 3వ రోజు కూడా రికార్డులు బద్దలవుతాయని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. సినిమాకి వచ్చిన మిక్సిడ్ టాక్ ప్రభావం 3వ రోజు గట్టిగా పడింది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజా సాబ్ 3వ రోజు ఇండియా వైడ్గా కేవలం 19 నుంచి 20 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. ప్రభాస్ రేంజ్కి, అది ఒక సండే రోజున ఈ నంబర్ రావడమంటే సినిమా స్ట్రగుల్ అవుతోందని అర్థం. గ్రాస్ పరంగా చూస్తే వరల్డ్ వైడ్గా సుమారు 35 నుంచి 40 కోట్లు మాత్రమే చేసింది. డే 1తో పోలిస్తే డే 3కి వచ్చేసరికి గ్రాఫ్ సగానికి పైగా పడిపోయింది. ఇది రాజా సాబ్కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి, మన శంకర వరప్రసాద్ గారు విషయానికి వస్తే సీన్ వేరే లెవెల్లో ఉంది. ఈ సినిమాకి 3వ రోజు భోగి పండుగ వచ్చింది. మెగాస్టార్ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, దానికి తోడు భోగి పండగ, ఇంకేముంది, బాక్సాఫీస్ బద్దలైంది. రాజాసాబ్ గ్రాఫ్ కిందకి వెళ్తుంటే చిరంజీవి గారి సినిమా గ్రాఫ్ రాకెట్లో పైకి వెళ్ళింది. అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని కొల్లగొట్టింది. రాజాసాబ్ 40 కోట్లు చేస్తే చిరంజీవి గారు దానికి డబుల్ అంటే 80 కోట్లు చేశారు. 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అయింది. ఆడియన్స్ టాక్ కూడా పండక్కి సరైన సినిమా ఇదే అని రావడంతో డే 3 విన్నర్గా మెగాస్టార్ ఏకగ్రీవంగా నిలిచారు. ఇప్పుడు మనం సైలెంట్ కిల్లర్, మాస్ మహారాజా రవితేజ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి BMW గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి 3వ రోజు కనుమ పండగ వచ్చింది. మాస్ హీరోకి మాస్ పండగ దొరికితే ఎలా ఉంటుందో రవితేజ చూపించారు. పెద్ద సినిమాల పోటీలో నలిగిపోతుంది అనుకున్న ఈ సినిమా 3వ రోజు ఏకంగా 16 నుంచి 18 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజాసాబ్ లాంటి భారీ బడ్జెట్ సినిమా 40 కోట్లు చేయడానికి కష్టపడుతుంటే చాలా తక్కువ బడ్జెట్తో తీసిన రవితేజ సినిమా 18 కోట్లు కొట్టడం అంటే అది బ్లాక్ బస్టర్ కింద లెక్క. ముఖ్యంగా సీడెడ్, నైజాంలోని మాస్ సెంటర్స్లో కనుమ రోజున ఈ సినిమాకి టికెట్లు దొరకలేదు. ఫ్యామిలీస్, లేడీస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు 3వ రోజు ఈ సినిమాకి క్యూ కట్టారు. డే 3 ప్రాఫిట్ రేషియోలో రవితేజ టాప్లో ఉన్నారు. ఇక యూత్ ఐకాన్ నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగ ఒక రాజు పరిస్థితి చూద్దాం. ఈ సినిమాకు కూడా 3వ రోజు కనుమ పండగే వచ్చింది. సాధారణంగా కనుమ నాడు మాస్ డామినేషన్ ఉంటుంది, కామెడీ సినిమాలు ఆడతాయా అనే డౌట్ ఉండేది. కానీ నవీన్ పొలిశెట్టి ఆ డౌట్ని పటాపంచలు పరిచారు. 3వ రోజు ఈ సినిమా అద్భుతమైన గ్రోత్ని చూపించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్, యూత్ ఈ సినిమా వైపు మొగ్గు చూపించారు. పెద్ద సినిమాలకు టికెట్లు దొరకని ఓవర్ఫ్లో ఆడియన్స్ని కూడా ఈ సినిమా బాగా వాడుకుంది. 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 9 కోట్ల గ్రాస్ని రాబట్టింది. నవీన్ మార్కెట్కి ఇది చాలా పెద్ద నంబర్. జాతిరత్నాలు తర్వాత నవీన్ మీద ఉన్న నమ్మకాన్ని ఈ కలెక్షన్స్ నిలబెట్టాయి. 3వ రోజు స్టెబిలిటీ విషయంలో ఈ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. చివరిగా క్లాస్ హీరో సర్వానంది, నారి నారి నడుమ మురారి గురించి చూద్దాం. ఈ సినిమాకు కూడా 3వ రోజు కనుమ పండగే. మాస్ జాతర మధ్యలో ఒక స్వచ్ఛమైన క్లాస్ సినిమా ఎలా ఆడుతుందనుకున్నారు. కానీ శర్వానంద్ మరోసారి తన మ్యాజిక్ చూపించారు. గోలా, హడావిడి ఇష్టం లేని ఫ్యామిలీ ఆడియన్స్ 3వ రోజు ఈ సినిమాని ఎంచుకున్నారు. లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అయినా ఉన్నంతలో 3వ రోజు దాదాపు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఇది కూడా చాలా హెల్దీ నంబర్. శర్వానంద్కి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. 3వ రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ మార్నింగ్ షోల కంటే ఈవినింగ్ షోలకి పెరగడం విశేషం. ఇప్పుడు ఈ 5 సినిమాలని ఓవరాల్గా కంపేర్ చేసి ర్యాంకింగ్ ఇద్దాం.
వాల్యూమ్ పరంగా అంటే వచ్చిన డబ్బు పరంగా డే 3 టాప్ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి 80 కోట్లు ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ప్రభాస్ 40 కోట్లు ఉన్నా డ్రాప్స్ ఎక్కువున్నాయి. 3వ స్థానంలో రవితేజ 18 కోట్లు, 4వ స్థానంలో నవీన్ పొలిశెట్టి 9 కోట్లు, 5వ స్థానంలో శర్వానంద్ 7 కోట్లు. కానీ ట్రెండ్ పరంగా చూస్తే అంటే సినిమా హిట్ అయ్యే దిశగా చూస్తే మెగాస్టార్ మరియు రవితేజ సినిమాలు టాప్లో ఉన్నాయి. ఈ రెండూ డే 3 నాడు అంచనాలకు మించి రాణించాయి. నవీన్, శర్వానంద్ సినిమాలు తమ టార్గెట్ని రీచ్ అయ్యి సేఫ్ జోన్లో ఉన్నాయి. కానీ ప్రభాస్, రాజాసాబ్ మాత్రం డే 3 నాడు డేంజర్ జోన్లోకి నెల్లిపోయింది. స్టార్డమ్ ఉండి కూడా కంటెంట్ లేకపోతే 3వ రోజు నిలబడడం కష్టమని రాజాసాబ్ నిరూపిస్తే, కంటెంట్ ఉంటే 3వ రోజు కూడా రికార్డులు కొట్టొచ్చని చిరంజీవి, రవితేజ నిరూపించారు. అసలు ఈ సంక్రాంతికి గెలిచింది ఎవరు అంటే ప్రేక్షకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్కి 5 రకాల ఆప్షన్స్ దొరికాయి. మాస్ కావాలంటే ఒక సినిమా, ఫ్యామిలీ కావాలంటే ఒక సినిమా, కామెడీ కావాలంటే ఒక సినిమా, ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు చూసుకున్నారు. అందుకే 5 సినిమాలకి 3వ రోజు వసూళ్లు వచ్చాయి. కానీ సింహభాగం మాత్రం మెగాస్టార్ ఎత్తుకెళ్లారు. రాజాసాబ్కి 3వ రోజు ఆదివారం రావడం ఒక రకంగా మైనస్ అయింది, ఎందుకంటే అప్పటికే టాక్ వచ్చేసింది కాబట్టి. కానీ మిగతా 4 సినిమాలకు 3వ రోజు పండగ రోజులు రావడం బాగా కలిసొచ్చింది. టైమింగ్, కంటెంట్, సీజన్ ఈ 3 కలిస్తే బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ డే 3 రిపోర్ట్ మనకి క్లియర్గా చూపిస్తోంది. మరి మీరు ఈ 5 సినిమాల్లో 3వ రోజు ఏ సినిమాకి వెళ్లారు? మెగాస్టార్ మాస్ జాత్ర చూశారా? రవితేజ కామెడీ చూశారా? లేక నవీన్, శర్వానంద్ సినిమాలని ఎంజాయ్ చేశారా? రాజాసాబ్ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ కంపారిజన్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.